హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అరుణ. ఇది వెడ్డింగ్ స్టైల్ సోయా దమ్ బిర్యానీ అండి. సో శ్రావణ మాసంలో చికెన్ తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి బిర్యానీ తినాలనిపిస్తే మీరు ఈ బిర్యానీ చేసుకొని తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. యాష్ చికెన్ బిర్యానీ టేస్టే వస్తుంది. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్స్ సోయా చంక్స్ వేసుకోండి. అవేనండి మిల్ మేకర్ వేసుకొని ఒకసారి కడిగి నీట్గా అందులో హాట్ వాటర్ వేసి ఒక గంట పాటైనా నాననిచ్చుకోవాలి. ఇప్పుడు మనం రైస్ కుక్ చేసుకోవచ్చు. ఒక బౌల్లోకి 2 లీటర్ వాటర్ ఈ వాటర్లో 3-4 లవంగాలు, 3-4 యాలకులు, అలాగే 2 బిర్యానీ ఆకులు, 2 అంగుళాల దాల్చిన చెక్క, అలాగే 1 టేబుల్ స్పూన్ సహజీరా వేసుకొని బాగా మరిగించండి. 4 to 5 minutes వరకు మరిగించండి. ఈ విధంగా 4 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. కల్లుప్పుంటూ యాడ్ చేసుకోండి. చూసారు కదా ఏ విధంగా మరిగిందో. కడాయి పెట్టుకుని అందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకోండి. గుర్తు పెట్టుకోండి, బిర్యానీకి ఎక్కువ ఆయిల్ ఉండాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక 2 ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకొని ఈ విధంగా వేసుకోండి. వాటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు హై ఫ్లేమ్లో ఫ్రై చేయండి. ఈ విధంగా ఫ్రై అయిన వాటిని సెపరేట్గా హాఫ్ ఆఫ్ ది అమౌంట్ని మనం సెపరేట్ ప్లేట్లో తీసుకొని రిమైనింగ్ ఆనియన్స్లో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపండి. ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బిర్యానీ మనకి మెతుకు అంటుకోకుండా వస్తుందండి పర్ఫెక్ట్గా. ఈ విధంగా బాగా ఫ్రై అయ్యాక 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్, అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసి బాగా కలుపుకోండి. వాటితో పాటు కొంచెం కొత్తిమీర, పుదీనా ఈ విధంగా వేసుకొని అన్నీ కలుపుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేయండి. ఈ విధంగా వాటర్ యాడ్ చేశాక ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఆయిల్ పైన తేలే వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఏ విధంగా ఆయిల్ పైన తేలిందో. సో ఈ విధంగా మసాలాలన్నీ బాగా కుక్ అయినట్లండి. ఇప్పుడు 2 టొమాటోస్ని చాప్ చేసుకుని ఈ విధంగా వేసుకోండి. అలాగే అందులోకి 1/2 కప్పు వరకు ఫ్రెంచ్ బీన్స్, 1/2 కప్పు వరకు క్యారెట్ పీసెస్ కూడా వేసుకొని బాగా కుక్ చేయాలి. వీటిని ఒకసారి కలుపుకోండి. వీటిని కూడా ఆయిల్ తేలే వరకు మనం కుక్ చేసుకోవాలి. 2 to 3 minutes పాటు కుక్ చేయండి హై ఫ్లేమ్లో. చూసారు కదా ఆయిల్ ఏ విధంగా తేలుతుందో. సో ఈ విధంగా తేలితే బాగా కుక్ అయినట్లు. ఇప్పుడు మనం ఇందులోకి సోక్ చేసి పెట్టుకున్న సోయా చంక్స్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. వీటిని ఎక్కువ కుక్ చేయొద్దు, జస్ట్ 1 minute పాటు ఇలా కలుపుతూ ఉండండి. ఇప్పుడు ఇందులోకి మనం 1/2 కప్పు వరకు కర్డ్ యాడ్ చేసుకోవచ్చు. కర్డ్ కూడా బాగా మిక్స్ చేసి 1 minute పాటు కుక్ చేయాలి. ఈ విధంగా 1 minute పాటు మూత పెట్టుకొని కుక్ చేయండి. మూత తీసి చూస్తే ఈ విధంగా ఆయిల్ పైన ఫ్లోట్ అవుతుంది. చూసారు కదా. ఇప్పుడు ఇందులోకి మనం 1/2 కప్పు హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర, చాప్డ్ కొత్తిమీర తీసుకొని ఈ విధంగా గార్నిష్ చేసుకొని మనం 80% వరకు కుక్ చేసుకున్న రైస్ని తీసుకొని ఈ విధంగా పైన ఒక లేయర్ కింద వేసుకోండి. వీటిపైన కొంచెం కొత్తిమీర, అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి మళ్ళీ ఇంకో లేయర్ రైస్ వేసుకోండి. కుక్డ్ రైస్ని ఈవెన్గా కవర్ చేసుకోవాలి. మళ్ళీ సేమ్ యాస్టీస్గా కొత్తిమీర, కొంచెం ఆనియన్స్ని ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకొని ఇందులో 2 to 3 టేబుల్ స్పూన్ వరకు గీ యాడ్ చేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, అలాగే సాఫ్రాన్ వాటర్ కూడా కొంచెం యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ విధంగా మూత పెట్టి క్లోజ్ చేసుకొని
హై ఫ్లేమ్లో 4 మినిట్స్, లో ఫ్లేమ్లో 4 మినిట్స్ పెట్టి కుక్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసి 20 మినిట్స్ పాటు అలా వదిలేయండి. చూసారు కదా మెతుకు అంటుకోకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. యాజ్ టీజ్ రెస్టారెంట్ స్టైల్లోనే వచ్చిందండి. ఈ దమ్ బిర్యానీ మీకు నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి. వీడియో చూసిన వాళ్ళందరూ డెఫినెట్గా ట్రై చేయండి. సేమ్ బిర్యానీ టేస్టే వచ్చింది. ఈ మిల్ మేకర్ సోయా చంక్స్ బిర్యానీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అని చెప్పి నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకే గాయ్స్, బాయ్, థ్యాంక్ యూ.